వస్తే వారు ఆ కామెడీయే వేరు కొట్టదు బోరు ఎందుకీ పోరు మొదలెట్టండి మీ జోరు లెట్స్ వెల్కమ్ రాకీ రాఘవ అండ్ టీమ్ పండగొచ్చెనమ్మ వెండి కొండ నెక్కినట్టు ఈ రోజు ఏ పండగ అనుకుంటున్నారేమో కొత్తింటి పండగ. అసలు ఇల్లు అంటే ఏంటి? ఎండకెండుతూ వానకు తడుస్తూ చలికి వణుకుతూ మన ఒళ్ళుకేమీ కాకుండా చూసుకునేదే ఇల్లు. అలాంటి ఇల్లుకి ఈ రోజు కల్లాపు చల్లి ముగ్గులేసి గోడలకి రంగులేసి ఇంటికి తోరణాలు కట్టి పాలు పొంగించి పాయసం చేసుకుంటున్నాం. అన్న చేసు కానీ టైంకి నా రెంట్ ఇచ్చేయి. బిల్డప్ ఇచ్చుకుంటున్నాను కదా మధ్యలో వచ్చి దూరి చెప్పేయాలా? అద్దిల్లని తెలియాలా వాళ్ళకి? చల్లేను మేడం, ఈ ఏరియా కొత్తగా వచ్చాను మేడం. పాలు పొంగించుకుంటున్నాను ఈ రోజే. పాలు పొంగించాలంటే స్టవ్ వెలిగించాలి, అగ్గి పెట్టి కావాలి. ఎక్స్క్యూజ్ మీ. పాలు ఎవరు? సారు. మీరేంటి ఇక్కడ? నా పిల్లలు ఎక్కడ ఉంటుంది అక్కడ ఉంటాను కదరా. అంటే వదిలేసి ఉంటదేమో అని. ఏం మాట్లాడుతున్నావు స్కిట్ స్టార్టింగ్ లోనే? ఏ నువ్వు డోర్ ఎందుకు కొట్టు? అమ్మ దొంగ. ఏరా యమదొంగ, ఏరా యమదొంగ. ఈ రోజు ఏప్రిల్ 5 మళ్ళీ వచ్చేది కల్లా నా చేతిలో రెంట్ ఉండాలి. ఏమన్నారు? ఈ రోజు ఏప్రిల్ 5 అన్న. పారు ఈ రోజు ఏప్రిల్ 5 అంటే నీ పుట్టినరోజు పండగ. అవును. ఏవే నీ పుట్టినరోజు రా చెప్పలేదండి? పెళ్ళాలు చెప్పరు, మొగుళ్ళే తెలుసుకోవాలి. ఆయనకి మనసులో ఉంటే కదా పారు. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? మధుర వైన్స్ ఎప్పుడు ఓపెన్ చేశారు? మార్చి 3వ తారీఖుని. అది గుర్తుంది, ఇది మాత్రం గుర్తులేదు. పారు నువ్వేం బాధపడకు, మన స్నేహబంధం చాలా దృఢమైనది. మన స్నేహబంధాన్ని ఎవరు విడదీయలేరు. పైన దేవుడు ఉన్నాడు, పక్క నేనున్నాను. ఉన్నావు అంతే. పారు నువ్వేం బాధపడకు, నీ పుట్టినరోజు పండుగ నేను చేస్తాను. ఎలా చేస్తావురా? నా గర్ల్ ఫ్రెండ్ అండి. నా పిల్లని పట్టిన గర్ల్ ఫ్రెండ్ అంటే ఏంట్రా నువ్వు? పారు ఎవరు? గర్ల్. నాకేమవుతుంది? ఫ్రెండ్. మొత్తం కలిపితే ఏంటి? గర్ల్ ఫ్రెండ్. ఒరే బొగడా ఎక్స్ లవర్ అన్నాడు రా. లవర్ అంటే అన్నాడు ఈ మధ్యలో. నువ్వు బొగడా అన్నావు ఎందుకు నన్ను? బొగడా అన్నావు ఎందుకు నన్ను? బొగడా అన్నావు ఎందుకు నన్ను? చూసారా మేడం, లవర్ అంటే పట్టించుకోలేదు, బొగడంటే పట్టించుకున్నాడు. అలా ఉంది వరుస. నువ్వేం బాధపడకు పారు, నీ పుట్టినరోజు పండుగ నేను చేస్తాను. నీకేం కావాలి? అగ్గిపెట్టి కావాలి. అగ్గిపెట్టి కావాలంతే కదా. నన్ను లోపలికి వెళ్తున్నాడు. ఒకప్పుడు నా పారు పుట్టినరోజున అంగరంగ వైభవంగా చేసేవాడు. ఈ మధ్యలో చాలా గ్యాప్ వచ్చింది, ఇప్పుడు కనిపించింది కాబట్టి ఆ గ్యాప్ పూర్తి చేస్తా. హ్యాపీ బర్త్డే పారు, ప్రాణ స్నేహితుడు వీరు. హ్యాపీ బర్త్డే పారు, ప్రాణ స్నేహితుడు వీరు. పుట్టినరోజు పండుగ మ్యూజిక్. నా పిల్ల పుట్టినరోజు వేళ చేస్తావరా? ఎలాగ నేను చెయ్యాలి కాబట్టి చేస్తున్నామండి. చేసి అయితే తూ నీ బతుకు చెడ, తూ నీ బతుకు చెడ. హ్యాపీ బర్త్డే పారు, ప్రాణ స్నేహితుడు వీరు. ఈ అందరి ఫోటోలో నాది లేదంట్రా? మీ ఫోటో కావాలంతే కదా, వెనక్కి తెప్పరా. ఇదిగో సార్ మీ ఫోటో. మీరంతా ముందే నాది అడగాలంటారంట్రా? ఈ పుట్టినరోజు పండుగని వెనకాల నుండి నడిపించేది మీరు కాబట్టి మీ ఫోటో వెనకాల వేయించాం. ఎలగబెడితే ఎవరు చూస్తారా? ముందు పెడితే ఎవడు చూస్తాడా? మీరు మాత్రం కాలుదోలు పెట్టుకుని అందంగా దిగారు. నాదేంటి అంత దైత్యంగా ఉంది? అంటే ముఖం ఎలాగుంటే ఫోటో అలాగే వస్తుంది మరి. సర్లే ఇగో వెనకాలంటే గుర్తొచ్చింది, మన బడి వెనకాతల మామిడి తోటల్లో మనం బయటికి వెళ్తా అన్నారు. మామిడి తోట అన్నావు, ఏం జరిగిందో ఇప్పుడు చెప్పమంటే ఎలా చెప్తా? తొందర చెప్పు. ఏం జరిగింది చెప్పు. అబ్బా సిగ్గే. మామిడి తోటలో ఏం జరిగింది చెప్పరా? చెప్పే మాట్లాడడం ఏం జరిగింది? బడి వెనకాతల మామిడి తోటలు ఉన్నాయి కదండి. ఉన్నాయి. బడి అయిపోయాక నేను పారు మామిడి తోటలోకి వెళ్ళేవాళ్ళం. వెళ్ళి పిడకలు చేసేవాళ్ళు. ముందు పారు, వెనకాల నేను. ముందు పారు, వెనకాల నేను. వెనకాల నుంచి ఫాస్ట్ గా నడుద్దాం ట్రై చేశాను సార్. నువ్వు కరెక్ట్ గా చెప్పరా, మధ్య మధ్యలో మెంకరా దరిద్రుడా. అంటే తర్వాత అండి ముందుకు వెళ్ళాం సార్, అలా వెళ్తున్నాం సార్. ఒక దగ్గర శీతాకాలంలో మామిడికాయ ఏలాడుతుంది సార్. శీతాకాలంలో మామిడికాయ ఏంట్రా? ఎండాకాలం ఉంటది కానీ. అంటే ఒకటి ఉండిపోయింది సార్, ఎండిపోలేదు రాలిపోలేదు, మీలాగే. ఆ తర్వాత మామిడికాయ ఏలాడుతుంటే సార్, ముందు పారు, వెనక పారు, నేను. తర్వాత ఏం జరిగింది? ఏం జరిగింది చెప్పు. చెప్పరా. అంటే పారు మామిడికాయ లటక్కును కోసుకుని పారిపోయింది సార్. ఎందుకు అంటే అలా మామిడికాయ పప్పు చేస్తంటే కోసుకుని వెళ్ళింది సార్.
ఈ మామిడికాయ పప్పు గురించి ఇందాక నుంచి సిగ్గుపడతా చెప్తున్నావా చెప్పించి కొడతావు అనుకున్నావా చిచ్చే కానీ నైట్ అంతా నాకు నిద్ర పట్టలేదు తెలుసా? నిద్ర ఎందుకు పట్టట్లేదు? బయటికి వెళ్ళిపోతున్నారు. నిద్ర పట్టలేదు అన్నావు. ఉన్న పలంగా అడిగితే ఎలా చెప్పగలను? ఏదో ఒకటి చెప్పరా, టెన్షన్ పెట్టకుండా తొందర చెప్పరా. మళ్ళీ సిగ్గేస్తుంది. ఏం జరిగింది చెప్పు. అంటే దోవలు గుట్టేస్తుంటే నిద్ర ఎలా పడుతుంది సార్? మై డియర్ పారు, నీకు ఇద్దాం అనుకున్నాను కారు, ఆలోగా నిన్ను పెళ్ళాడారు వీరు, నా మనసు పెట్టింది కన్నీరు. పారు, నీకు గుర్తుందో లేదో, నీకు గుచ్చుకుందో నా గోరు. అప్పుడెప్పుడో గోరు కూర్చుని పెడతావంటే నువ్వు. నా కవిత్వం అంత గట్టిగా ఉంది మరి. నోరుబై. ఏ నా మీద రాలేదు కవితలు? ఎందుకు రాలేదు సార్? రాశాను సార్. ఏదో ఒకటి చదువు. చదవంటే నా ముఖం చూసి చదవరా. ముఖం చూస్తే రాదు సార్. ముఖం చూస్తే రాదు సార్. పారు, ఈయన మీ వారు, అది ఆయనకి తెలిసింది ఒకటే బారు, నైట్ అయితే వేస్తాడు బీరు. బిల్లు కట్టడానికి ఎవరు రారు. ఈయన ముఖం చూస్తే జనాలకు బోరు, ఈడు ఎవరింటికన్నా వెళ్తే ముఖం మీద వేస్తారు డోరు, ముఖం మీద వేస్తారు డోరు. అంత జనాలుగా చెప్పావేంట్రా? ముఖం ఎలా ఉంటే కవిత్వం అలా వస్తుంది సార్. మీరే తప్పట్లు ఆ మాత్రం అన్న వచ్చింది సంతోషించండి. ఇంట్లోకి రా, నీ పని చెప్తాను. అయ్యయ్యో. మిత్ర బృందం వెళ్ళిపోయారని బాధపడుకు మిత్రవిందా, అలా అన్నావేంటి? రోజు వేడుకలు నేను చేస్తాను. నిజంగా యా, రా అయితే. మీ ఆయన వచ్చేలోపు మనం కేక్ కటింగ్ చేసేయాలి. అలాగే. తీసుకో. అయ్యో ఎక్కడ పడేసావు మీరు? అబ్బాయి ఏంటి ఇల్లంతా ఫుల్ డెకరేషన్? ఏప్రిల్ 5 అంటే కోళ్ళ పుట్టినరోజు. అమ్మాయి మామయ్య ఏం చేస్తున్నావు అమ్మా? చాకు పడిపోయింది, ఇద్దరం వెతుకుతున్నాం మామయ్య. అబ్బా మొగుడు పిల్లలన్నాక ఏ పనైనా ఇలా కలిసి చేసుకోవాలి. నాన్న ఎప్పుడొచ్చా? నువ్వు ఇక్కడ ఉంటే బల్ల కింద ఎవరా? పక్కించాడు దొరికింది. ఏంట్రా ఇదంతా? అంటే మీ కోళ్ళ పడతాడు ఆడు చేతనలే. ఒరే నువ్వుండగా ఆడేవాడు కోళ్ళు పట్టే చేయడం ఏట్రా? అంటే కలిసి వస్తుందని చేసుకున్నాను. మామయ్య నన్ను ఆశీర్వదించండి. దీర్ఘ సుమంగళి బావ, ప్రతి ఏడాది నీ పుట్టినరోజు ఇలానే జరగాలి. ఈయన ఒప్పుకోవాలి కానీ చేయడానికి నాకు అభ్యంతరం లేదండి. ఆడొప్పుకోవడం ఏంట్రా? ఆడే చేస్తాడు నాన్న. ఒరే నువ్వు తొందరగా కేక్ కట్ చేసి పోరా ముందు. కేక్ అంటే కట్ చేయండి నాన్న. రెడీ. ఒరేయ్ ఆడేవాడు నీ పిల్లానికి కేక్ తినిపిస్తాడే చప్పట్లు కొడతావేటి? వీడికి తినిపించాలని ఉంటే కదా సార్. ఏం మాట్లాడతారా నువ్వు? కేక్ చాలా బాగుందండి. అంతే అంటావా? నువ్వు రెండోసారి ఊతావారా? ఇందాక వావర్లేపలో పోయింది. అది నీ మొగుడు పరిస్థితి. మొగలు రేకులు ఇస్తే మనిషి బీరువాలో పెట్టుకుంటాడు. ముక్కు మీద గుద్దాను ముక్కానికి వెళ్ళిపోతావు అనుకున్నావు. ఆల్రెడీ ఆయనకి వెళ్ళిపోయినట్టు ఉంది. ఇంకొక ముక్క పెట్టవా? మళ్ళీ ఏరు కొరికేసింది. ప్రతిసారి ఇదే పారుతోటి. 3వ తరగతిలో కొరికేసింది, 7వ తరగతిలో కొరికేసింది, 10వ తరగతిలో కొరికేసింది, మళ్ళీ ఏరు ఇప్పుడు కొరికేసింది పారు. నువ్వెందుకు కొరకావమ్మా చిన్నప్పుడు? నేను చిన్నప్పుడు కొరికంటే అప్పుడు నాకు పాల పళ్ళు కొరికాను. నువ్వు పెద్ద గేదె పళ్ళు వేసుకుని కొరికేస్తావా? కిస్మిస్ అనుకుని కొరికేసింది. నా పిల్లలకి ఏదంటావా? ఏ నమ్మవా నువ్వు? నమ్మను. పారు ఆ నమ్ముతావా? బాలగారి ఉంటా ఏది మొక్కదానా? ఐ హర్టెడ్. ఎప్పుడు నన్ను అరే ఒరే అన్నాడు. పారు కూడా నన్ను అరే ఒరే అనలేదు. అవునరా అవునరా. ఫ్రెండ్ కాబట్టి వదిలేస్తున్నా, అయినా నేను హర్ట్ అయ్యాను. ఐ హర్టెడ్. నిన్ను ఎలా కూల్ చేయాలో నాకు బాగా తెలుసు. ఎలా తెలుసా? వీరు ఏంటి పారు? 200 పెట్టి కేక్ కొంటే దీన్ని మొహానికి వేసి నాశనం చేస్తావా? ఎప్పుడు నిన్ను? మధ్యలోకి ఎందుకు వచ్చావురా నువ్వు? మధ్యలోకి ఎందుకు వచ్చావు? నీ వల్ల స్కిట్ బో, కేక్ బో, తిని బోయే నీ వల్ల. నా ముఖం చిచ్చి మరి ఎంత కక్కుతే ఏంటండి మీరు? ఇలా రండి కూర్చొని చెప్తాను. ఏంటి? కొడితే కొట్టారు కానీ నెక్స్ట్ వీక్ మా క్లాస్మేట్ అవినాష్ గారి బర్త్డే ఉంది. ఓకే. అక్కడ మాత్రం పారును పంపించాలి సార్. ఆడు వస్తున్నాడా? ఆడొస్తే పెప్పే ఉంటుంది సార్. మీ ఇద్దరు వెళ్దాం. పారు ఓకే సో రోజా గారు వచ్చారండి. పారు
వీరు మీరు చెప్పండి ఎలా అనిపించింది? మామూలుగా అయితే తన్నాలనిపిస్తుంది, కానీ రాఘవ్ గారి ఫేస్ చూస్తే ఇన్నోసెంట్ గా ఉంటుంది. అయ్యో ఏదో పాపం ఏం తెలియని అమాయకుడు అనిపించింది నాకు. ఈ ఫ్రస్ట్రేషన్ గానీ ఈ అమాయకత్వం వెరీ ఇంట్రెస్టింగ్. మానవ్ గారు వారు ఇంట్లోకి వీరు వచ్చాడు గతమంతా చెప్పగా. అంటే మీ టైమింగ్ అండి, మీదును రాఘవ్ గారిను నాగి గారి టైమింగ్ ఎక్స్ట్రానరీ, సూపర్.